ఇప్పుడు థైరాయిడ్ వచ్చినప్పుడు కొన్ని లక్షణాలు కనపడతా ఉంటాయి. ఆ లక్షణాలను చూసి మీరు ముందుగానే మీకు థైరాయిడ్ ఉందో లేదో తెలుసుకోవచ్చు అని చెప్పే దాంట్లో ఈ మెడ భాగంలో వాపు అనేది ఒక్కటే జనాలకి ఒక ఐడియా ఉంది. హ్మ్. వాళ్ళు పాపం భయపడిపోయి నిజంగానే మీలాంటి డాక్టర్లు చెప్పడం వల్ల మాకు మెడ వాపు ఉంది కదా అని చెప్పి థైరాయిడ్ టెస్ట్ థైరాయిడ్. చేసుకుంటాను. కానీ ఏం లేదు. యెస్. అంటే ఇది మాత్రమే కాకుండా ఇంకా లక్షణాలు ఏముంటాయి సార్ థైరాయిడ్ ఉన్నప్పుడు? ఇందులో అంటే ఏ కండిషన్ దానికి అనుగుణంగా లక్షణాలు కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి. హుహు. సో, సపోజ్ మనం హైపోథైరాయిడిజం అనేది తీసుకుందాం. ఓకే. హైపోథైరాయిడిజం ఇది చాలా కామన్‌గా కనిపించే థైరాయిడ్ టైప్. ఓకే. దీంట్లో ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయంటే డెఫినిట్‌గా వెయిట్ గెయినింగ్ అనేది మన ఇనీషియల్‌గా కనిపించే సింప్టమ్. ఓకే. అండ్ దాని తర్వాత లేజీనెస్, వీక్‌నెస్, డల్‌నెస్, డ్రౌజీనెస్ ఆర్ స్లీపీనెస్, హుహు. చాలా టైర్డ్‌నెస్ అనేది కనిపిస్తది. కొంచెం తక్కువ కష్టపడినా సరే చిన్న ఎక్కువ అలసిపోతాం. చిన్న పని చేసినా రెస్ట్ తీసుకోవాలి. ఓకే. ఒక హాఫ్ అన్ అవర్ పని చేసామంటే కాసేపు రెస్ట్ తీసుకోవాలి అనే పరిస్థితి వస్తది. బాడీ వీక్‌నెస్ విపరీతంగా ఉంటది. విపరీతమైన చలి ఫీల్ అవుతుంది బాడీ. ఓకే. చల్లదనాన్ని తట్టుకోలేరనమాట వాళ్ళు. సో, అలాగే బాడీ పెయిన్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తాయి. జాయింట్ పెయిన్స్ తొందరగా వచ్చేస్తాయి. ఇప్పుడు మనం ఓకే. చూస్తూ ఓకే. ఉన్నాం. 30లో మోకాలు నొప్పులు వస్తున్నాయండి అని అవును. చెప్తారు. అవును. రీజన్స్ ఏంటి అంటే హైపోథైరాయిడిజం కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ అన్నమాట. సో, ఇలా మనకి కొన్ని రకాల సింప్టమ్స్ వీటితో పాటుగా గ్యాస్ట్రిక్ ఇష్యూస్, అలానే కొన్ని రకాల అలర్జిక్ కండిషన్స్, మనకి హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళలో తొందరగా ఈ నేసల్ అలర్జీస్ అన్ని రావడం, సైనస్ ప్రాబ్లమ్స్ ఓకే. కావచ్చు, ఓకే. ఆస్తమాలు కావచ్చు, ఇస్నోఫీలియాలు కావచ్చు, ఎక్కువగా వస్తూ ఉంటాయి. గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా వస్తాయి. ముఖ్యంగా మలబద్ధకం, కాన్స్టిపేషన్, మోషన్. ఇవి ఉంటే ఒకసారి టెస్ట్ ఈ చేయించుకుని సిమ్టమ్స్ ఉంటే మీకు హెయిర్ ఫాల్ ఎక్కువ అయిపోతా ఉంటది. స్కిన్ అంతా డ్రై అయిపోతది. ఒళ్ళంతా ఒకసారి బిగుతుగా అయిపోతా ఉంటది. సో, ఇలాంటి లక్షణాలు గాని కనిపించినాయి అంటే డెఫినెట్‌గా మీరు థైరాయిడ్ ఫంక్షనింగ్ టెస్ట్ అని చేయించుకోవాల్సిన అవసరం పడుతుంది. ఓకే. ఓకే. సో, అసలు దాంతో మనం బరువు తెలుసుకోవచ్చు. పెరగడానికి బరువు పెరగడానికి అదే విధంగా జుట్టు రాలడానికి ఈ థైరాయిడ్‌కి ఉన్న ఇంటర్లింక్ ఏంటి సార్ ఇది? సో, ముఖ్యంగా హైపోథైరాయిడిజం కండిషన్‌లో ఎక్కువగా బరువు పెరుగుతాం సడెన్‌గా. అంటే వితిన్ తక్కువ డేస్‌లో ఎక్కువ వెయిట్ పెరగడం. ఓకే. సో, మనం నార్మల్ డైట్ తీసుకుంటాం అయినా కూడా ఎక్కువగా వెయిట్ పెరిగిపోతాం. అవును. దీనికి కారణం ఏంటంటే హైపోథైరాయిడిజం, థైరాయిడ్ ఫంక్షనింగ్ అనేది చాలా స్లోగా, తక్కువగా జరగడం వల్ల బాడీ యొక్క మెటబాలిజం స్లో అయిపోయి ఎక్సెస్ ఆఫ్ ఫ్యాట్ గాని అంతా కూడా అక్యూములేషన్ జరుగుతుంది బాడీలో. ఓకే. ఎప్పుడైతే ఇలాంటి అక్యూములేషన్ ఎక్కువగా జరుగుతూ ఉంటుందో బాడీ అనేది ఎక్కువగా ఫ్యాటీగా అయిపోవడం, వెయిట్ ఎక్కువ పెరగడం లాంటివి మనం చూస్తూ ఉంటాం. ఓకే. సో, ఎప్పుడైతే ఇలాంటి అక్యూములేషన్ పెరుగుతూ ఉంటుందో వెయిట్ పెరుగుతూనే ఒబేసిటీకి దారి తీయడంతో పాటుగా మనకి హెయిర్ ఫాల్ ఎందుకు అంటే హైపోథైరాయిడిజంలో చాలా రకాల ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి. ఓకే. అందులో ముఖ్యంగా ప్రోటీన్ ఇంబ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ప్రోటీన్ ఇంబ్యాలెన్స్ జరుగుతున్న వాళ్ళు ఆటోమేటిక్‌గా హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంది. అండ్ థైరాయిడ్ అనేది కేవలం థైరాయిడ్ వరకే కాకుండా మిగతా హార్మోన్స్‌ని కూడా డిస్టర్బ్ చేస్తుంది. మన బాడీలో ఉన్న మిగతా హార్మోన్స్‌ని డిస్టర్బ్ చేస్తుంది. దానివల్ల కూడా హెయిర్ లాస్ ఎక్కువ అవుతుంది. సో, ముఖ్యంగా మీరు గమనిస్తే హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళు, ఆడవాళ్ళు మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ వస్తాయి. పీరియడ్స్ సరిగా అవ్వకపోవడం చూస్తూ ఉంటాం. సో, పీసీఓడి లాంటి కండిషన్స్, ఇవి మళ్ళీ ఇన్ఫర్టిలిటీకి దారితీయడం, సంతానలేమికి దారితీయడం. సో, వీళ్ళలో హెయిర్ ఫాల్ అనేది చాలా కామన్. అలానే మెటబాలిజం సరిగ్గా అవ్వనప్పుడు మనకేమవుతుందంటే ఎనీమిక్ లక్షణాలు అనేవి ఎక్కువ కనిపిస్తాయి. రక్తహీనత అనేది కనిపించే అవకాశాలు ఉంటాయి. సో, రక్తహీనత వల్ల కూడా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది. సో, ఇలా మనం థైరాయిడ్‌కి, ఒబేసిటీకి అలానే హెయిర్ ఫాల్‌కి రిలేటెడ్‌గా చెప్పుకోవచ్చు. ఓకే.